హెచ్సియూలో పోలీసుల దమనకాండ అయితే కొనసాగుతోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో అక్కడంతా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ గేట్ ముందు బైఠాయించిన విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. ఈ రోజు పోలీసులు శాంతియుతంగా ప్రోగ్రాం చేస్తున్నటువంటి మా మీద ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడం చెప్పే సార్ నా చెక్ తీసుకోవాలి సార్ ఫోన్ చేస్తాను కొంచెం బయట గత 24 గంటల నుంచి ఈ రోజు సాయంకాలం 3:30 గంటల వరకు కూడా సుప్రీంకోర్టులో స్టే ఉంది. అంటే ఎలాంటి చెట్లని నరికివేయొద్దు, ఖచ్చితంగా అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చేసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా గత రాత్రి వచ్చేసి కూడా కొన్ని జేసీబీలు పనిచేసినట్టుగా కొన్ని విజువల్స్ అనేటివి వచ్చినాయి. దాంతో పాటుగా అంటే ఇక్కడ జేసీబీలని నియంత్రించినందుకు కట్ మిషన్లు తీసుకొని మనుషులను పెట్టేసి కట్ మిషన్లతో కూడా అక్కడ ప్లాంటేషన్ కట్ చేస్తున్నట్టుగా కూడా మనకు కొన్ని విజువల్స్ వచ్చాయి. అంటే సుప్రీంకోర్టు చేసిన అంటే అనుమతులు అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ గతంలో చెప్పాడు అంటే ఏ కోర్టులు కూడా ఏమీ లేవని ఈయనే ఫైనల్ డిసిజన్ మేకర్ గా చెప్తున్నట్టుగా కొన్ని విజువల్ చూసాము. ఆ సాక్షాత్తు అసెంబ్లీలో కూడా మాట్లాడిన విజువల్స్ అనేది మనకు తెలుసు. కానీ సుప్రీంకోర్టులో గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు 3:30కు కోర్టులో ఉంది, కేసు ఉంది. దాని తర్వాతనే ఏదైనా చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే అటవీ ప్రాంతాన్ని కాపాడాలి, ఎలాంటి కూడా ప్లాంటేషన్ డీప్లాంటేషన్ చేయొద్దని చెప్పేసి ఇప్పటికే చెప్పిన గత రాత్రి వచ్చేసి జేసీబీ నడిచినట్టుగా సమాచారం ఉంది. దాంతోపాటు కొన్ని విజువల్స్ ఉన్నాయి. దాంతో పాటుగా ఈరోజు ఉదయం కూడా కొన్ని మిషన్స్ పెట్టేసి ప్లాంటేషన్ చేయడానికి వచ్చేసి ట్రీస్ కట్ చేసి మిషన్లను పెట్టి కూడా కట్ చేశారు. అంటే సుప్రీంకోర్టును కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడికి అన్ని విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి అంటే సుప్రీంకోర్టును కూడా లెక్క చేయకుండా వీరు అంటే ఏకతాటిగా అంటే ఎవరిని లెక్క చేయకుండా ఈ విధమైన పాలన చేయడం అనేది అంటే ఈ నియంత్రిత పాలన వల్ల వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి నిరసనగా వచ్చేసి విద్యార్థులు శాంతియుతంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి వస్తే వారిపైన దాడులు నిర్వహించి అంటే వాళ్ళని లాక్కెళ్తూ లోపలికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళపైన దాడులు చేస్తూ వాళ్ళని కొడుతూ కూడా కిరాతకంగా వ్యవహరిస్తుంది తెలంగాణ పోలీస్. అంటే దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అంటే పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గ్రీనరీని చూపెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటికీ ఓన్లీ రియల్ ఎస్టేట్ దందాగానే పనిచేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రైవేట్ రంగానికి కట్టుబట్టడానికే విలువైన భూమిని 400 ఎకరాల భూమిని అంటే పొల్యూషన్ ఖరాబ్ అయ్యి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, చుట్టుపక్కల ప్రాంతానికి దాదాపు గత 5 రోజులుగా పొల్యూషన్ రేట్ అనేది రోజుకు అనేది పెరుగుతుంది. కానీ అంటే పొల్యూషన్ పెరిగినా అంటే పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్న ప్రజలపైన ఎలాంటి ఎఫెక్ట్ పడ్డా కూడా అవేమీ పట్టించుకోకుండా ఒకటే అమ్మాలే, తీసుకోవాలి, డబ్బు లాగాలి అనే ఒక నినాదం తప్పితే ఇక్కడ విద్యార్థులు ఏమైపోతున్నారు, స్థానికంగా ఉన్న ప్రజలు ఏమైపోతున్నారు, ఇక్కడ పర్యావరణం ఏమైపోతుంది. దాదాపు హైదరాబాద్లో 400 ఎకరాలలో పచ్చదనంగా ఉండే పర్యావరణ కేంద్రానికి అంటే హైదరాబాద్కి ఒక గుండెకాయ లాంటిది హెచ్సిలో ఉన్న ఒక గ్రీనరీ, ఆ గ్రీనరీని కూడా చూడకుండా, ఆ చెట్లను చూడకుండా, ఆ చెట్లతో పాటుగా ఆ చెట్లని డీప్లాంటేషన్ చేస్తుంటే అక్కడ ఉన్న వన్యప్రాణులు జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న వన్యప్రాణులు సైతం కూడా చనిపోతున్నాయి. అక్కడ నుంచి దాన్ని అరుపులు వినిపించినా సరే ఎలాంటి కనికరం లేకుండా, ఎలాంటిది లేకుండా ఒకటే టార్గెట్గా పెట్టుకొని భూములని అమ్మడానికి, చెట్లని కూల్పేయడానికే చేస్తున్నట్టుగా కనబడుతుంది సింధూర. ఇది తాజా పరిస్థితి హెచ్సి నుండి. రైట్, థ్యాంక్ యూ రంజిత్. హెచ్సిఏ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వి వాంట్ జస్టిస్, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అయితే అక్కడ నినాదాలు చేస్తున్నారు. అంటే మేము మార్పు కోసం కాంగ్రెస్ కి నమ్మి ఓటేశాము, కానీ ఇలాంటి మార్పు అయితే వస్తుంది అని అయితే మేము అనుకోలేదని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు అంటే స్టూడెంట్స్ పై పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎండలో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద లాక్కెళ్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ కి అయితే గాయాలయ్యాయి. మరికొంతమందివి కంప్లీట్ గా షర్ట్స్ అన్ని కూడా చినిగిపోయాయి. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చారు. మరి అలాంటప్పుడు హెచ్సియుకి హైడ్రా అనేది ఎందుకు వర్తింపచేయదు? మేము పెయిడ్ స్టూడెంట్స్ మీ కాదు, మా దగ్గర స్టూడెంట్స్ అన్న అన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మేము అన్ని ఆధారాలను కూడా చూపిస్తాము అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా మొత్తం ఇక్కడ పడిపోతుందని చెప్పి స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.